నీ సంగతి ఇప్పుడే తెలుస్తాగు. హలో అమ్మా. హలో, నేను చెప్పే జాగ్రత్త విను. నువ్వు ఇప్పటికిప్పుడే మా ఇంటికి రా. ఎందుకు, ఏమైంది బేటా? అనిల్ నన్ను సావనిస్తలేడు, బతకనిస్తలేడు. ఎప్పుడు నాతో గొడవనే పడుతున్నాడు. నేను ఉండలేను ఇతని దగ్గర. అమ్మ వింటున్నావా అసలు? వింటున్నానమ్మా. ఎందుకు మాట్లాడతలేవు? రా ఇడికి. చూడమ్మా, నీది అనిల్ది ఏ విషయం ఉన్నా మాకు చెప్పకుంటేనే మంచిది. అమ్మా, నువ్వు పిలిస్తే మేము వస్తాము, కానీ అది నీ కాపురానికే మంచిది కాదమ్మా. మీరిద్దరు రేపో మాపో ఒకటైపోతారు బేటా, కానీ అల్లుడికి మా పైన చెడు అభిప్రాయం ఉండిపోతుంది బేటా. చూడమ్మా, భార్య భర్తల గొడవల్లో తల్లిదండ్రులను ఎప్పుడు ఇన్వాల్వ్ చేయొద్దు తల్లి. మీరిద్దరే ఒకరినొకరు అర్థం చేసుకుని సరిదిద్దుకోవాలి, లేకపోతే మంచిగున్న బంధాలు చెడిపోతాయి తల్లి. సరేనా? ఇలాంటివి చిన్న చిన్న గొడవలు అయితే ఓకే, కానీ చిన్న చిన్న గొడవలే పెద్ద పెద్ద గొడవల్లాగా వెళ్ళిపోతున్నాయి. అందుకే మీరు దయచేసి కొంచెం పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం ఇన్వాల్వ్ అవ్వండి. ఇలాగా నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని కానీ మీ కూతురు చెప్పుకుంటే ఆ ప్రాబ్లమ్ని కొంచెం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకోండి. అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా గొడవలు పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడండి. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు అయిపోయి అసలు చంపుకోవడానికే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ దయచేసి మీరు కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, చిన్న చిన్నవంటే పేరెంట్స్కి చెప్పకూడదు, అవి ఓకే, కానీ అవే పెద్ద పెద్ద విషయాలు అయిపోతున్నాయి. కాబట్టి మీరు కొంచెం ఇన్వాల్వ్ అవ్వండి, ఓకేనా?